స్పేస్ కావాలి సార్, వాణిజ్య వ్యాపార సముదాయం కావాలి సార్. వాళ్ళు కట్టుకోవడానికి, వాళ్ళు షాప్ చెప్పులు అమ్ముకోవడానికి కానీ కింద ఒక ఫ్లోర్, నెక్స్ట్ ఫ్లోర్లో ఒక చెప్పులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి ఒక వర్క్ షాప్స్, పైన ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ సార్. లెదర్ ఇండస్ట్రీ గవర్నమెంట్ వందల కోట్లు కేటాయిస్తుంది. ఈ చేతగాని ప్రభుత్వం కనీసం ఒక గత 5 ఏళ్లలో ఒక దీని మీద లిఫ్ట్ క్యాప్ ఇండస్ట్రీ కానీ డెవలప్ చేస్తే అసలు ఈ యొక్క చర్మకారులకి ఇతర ఏ గవర్నమెంట్ పథకాలు అవసరం లేదు సార్. ఇందులో ఇది ఒక ఉపాధి అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు బలంగా ఉన్నాయి సార్. కనీసం స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వట్లేదు సార్, ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఇది మాత్రం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావాలి, స్టేట్ గవర్నమెంట్ నిజం చెప్తున్నాను సార్. అవకాశాలుండి కనీసం మేము వాళ్ళ చుట్టూ పెన్షన్ 3000 పెన్షన్ కోసం వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్. ఎంతో ఒక లక్షలు సంపాదించావు సార్. ఇది మా వృత్తి మాకు కాకుండా ఇతరులు కబ్జాలు చేసుకుంటూ వాళ్ళు షాపులు పెట్టుకుంటూ అమ్ముకుంటున్నారు. మేము తయారు చేస్తున్నాం, మేము అమ్ముకోవడానికి మాకు లేదు, మేము షాపులు పెట్టుకోవడానికి మాకు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అవకాశాలు ఇస్తున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ చేతకానితనం అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు మలుపు ప్రోగ్రాం ద్వారా దీన్ని ఎన్నో కల్పించారు. దీనికి మన ఈ స్థలాలు కేటాయించారు, క్లాసిఫికేషన్ చేసేసి జిల్లాలకు ఏమి ఇవ్వాలి అన్నీ చేశారు సార్. కానీ ఈ గవర్నమెంట్ నిర్వీర్యం చేసి మొత్తం చర్మకారుని రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు సార్. కొంచెం దయచేసి మా కోసం ఒకసారి అందరూ కూడా అండగా ఉండే కార్యక్రమం చేస్తాం. మీరు ఈసారి చేయాల్సిన గొప్ప పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద ఒకటి తప్పకుండా చర్మకారులు ఖచ్చితంగా అందరికి చెప్పు, మేమందరూ మాటిస్తున్నాం. మేము చేసి ట్యాక్స్ కట్టని అవసరం లేదు. ఎవరికైనా ప్రైవేట్ ట్యాక్స్లు వ్యాపారం చేసుకోవడానికి, మీరు ఇక్కడ కొట్టులు పెట్టుకోవడానికి ఎవరికి ఇల్లీగల్ ఎవరికి ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. ఖచ్చితంగా చెబుతున్నాం, మీ వ్యాపారాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయమ్మా. ఒక అవకాశం ఇవ్వండి. అన్నీ అందినీ అమ్మ బాబు చుట్టూ అన్నీ ఎవరు రాశారు? అంతా ఏమున్నా మీకు వీళ్ళ దగ్గరలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. మాట్లాడండి ఎంపీ గారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. అందరం కలిసి పోటీ చేయబోతున్నాం. మీరు తప్పకుండా సైకిల్ గుర్తు చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా వాటిని పరిష్కరించడానికి మేము ఇద్దరం సిద్ధంగా ఉన్నాం. మీ డివిజన్కి సంబంధించి ముఖ్యంగా ఇమానియల్ పేటలో గతంలో కూడా తిరిగాము. మీకు అందరూ పట్టాలు ఉన్నాయా? ఇళ్ల పట్టాలు లేవు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీధి దీపాలు కూడా లేవు, మురుగుగట్లు లేవు. అన్ని ఇబ్బందులు నాకు కూడా ఐడియా ఉంది. మీరందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మేము అన్ని సమస్యల మీద కూడా అవగాహన చేసుకొని మీకు కావాల్సిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం మీకు కూడా రాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఎంపీ గారు కానీ, నేను కానీ ఇక్కడ లోకల్గా ఉండి మీకు కావాల్సిన పనులు చేయడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఆ ప్రయత్నంలో భాగస్వామి అందరికి అవకాశం ఇచ్చేటట్టు మాకు కూడా ఒకసారి ఇవ్వండి. మేము చేసి చూపిస్తాం. అమూల్యమైనటువంటి ఓటు. ఎవరో ఆ 1000 రూపాయలు మేము కూడా ఇస్తాం, వాళ్ళు కూడా ఇస్తారు. ఇచ్చిన దానికి పెద్ద ఇబ్బంది ఏమి. కానీ మీ జీవితాలు మారాలంటే ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఒక ఎంపీ ఓటు, ఒక ఎమ్మెల్యే ఓటు అంటే 2 వేయండి. ఎవరు ఇచ్చినా తీసుకోండి, మేము ఎవరిని వద్దనట్లేదు. కాదంటే ఆలోచనతో మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పేట బాగుపడాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలవాలి. గెలిస్తేనే ఎవరికైనా ఉపయోగం. చర్మకారులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ, ఉపాధి కల్పించడం కానీ, కొత్త మీకు కావాల్సినటువంటి అన్ని వనరులు కూడా సమకూర్చే బాధ్యత మాది. ఎంపీగా తమ్మిసాని చంద్రశేఖర్ గారు బయట 25 సంవత్సరాలు అమెరికాలో ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని అవగాహన ఉంది. ఎవరు ఎటువంటి జీవనోపాధి కల్పించాలని ఆలోచనతో వచ్చాం. ఎంపీ గారమ్మా, ఈయనే మిమ్మల్ని లేదు, మీరు అలాంటి నమ్మకండి వేరే వ్యక్తి అన్నారంట. మాకు తెలుసు సార్, లేదంట. వాళ్ళు ఓట్లు మాకు లేవు అన్నారంట. ఆ మాట మాకు తెలిసింది సార్. ఆ వ్యక్తి పేరు మేము చెప్పలేము. ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చంద్రబాబు చేసి పెడతాం. మమ్మల్ని నమ్మండి. మీరు ఒకసారి అవకాశం నీళ్ల సమస్య అధికారులు, రాజకీయ నాయకులు ప్రైవేట్ వాళ్ళకి న్యాయం చేయడం కోసం నీళ్ళు ఆపుతున్నారు. వచ్చి ఓకే, ఒకటి నెంబర్ 1. రెండోది ఇళ్ల పట్టాల్లో అసలు సమస్య ఎందుకు ఉంది? ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇదే క్వశ్చన్ ఎందుకనేది నేను అర్థం చేసుకొని
మనస్ఫూర్తిగా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మీకేదో వచ్చి నేను అబద్ధాలు ఇచ్చేస్తానని చెప్పట్లేదు. అది ఏందో కనుక్కొని సాధ్యమైనంత వరకు మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేసి పెడతాం. సరేనా?